వాణ్ణి చూడు, పెళ్లి కాకుండానే చెల్లితో కలిసి పూజలు చేస్తున్నాడు. జరిగేది వినాయక చవితి పూజే కదా, పెళ్లి కాదు కదా. జరగని. ఒరేయ్, ఇంతకాలం మేకతోలు కప్పుకున్న పులిలా మంచివాడి ముసుగు వేసుకుని బతికావు. కానీ ఇంకా అలా కుదరదు. ఈ రోజుతో నీ ఆట కట్టు. అమ్మ నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతోంది. లోపల పూజ జరుగుతోంది. షూస్ ఇక్కడే వదిలేయండి. మిస్టర్ అరవింద్, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? నలుగురిని చంపిన హత్యానేరం కింద అరవింద్ని అరెస్ట్ చేస్తున్నాం.
నేనెవరిని చంపలేదు. అవన్నీ కోర్టులో చెప్పుకోండి. మీరే అని చేసినట్టు మా దగ్గర సాక్ష్యాలున్నాయి. అరవింద్, లేదు, నా అరవింద్ ఎప్పటికీ నేరం చేయలేడు. అమ్మా, నువ్వైనా చెప్పు, అరవింద్ అమాయకుడు, అతను ఏ నేరం చేయడు. ప్లీజ్ అమ్మా. అపర్ణ, ప్లీజ్. వాళ్ళ పని వాళ్ళని చేయని, అడ్డుపడకు. అది కాదమ్మా, అన్యాయంగా అరవింద్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అమ్మా, నువ్వైనా చెప్పు. ప్లీజ్ అమ్మా. చూడండి, నా బిడ్డకు ఈ హత్యలకు ఏ సంబంధం లేదు. ఇది ఎవరో కావాలనే చేశారు. అరవింద్ని అన్యాయంగా ఇరికించారు. ఆ పిందుమతి, నీ కొడుకంత అమాయకుడేం కాదు. ఈ హత్యలు చేసింది అరవిందే. వాటిని అపర్ణ మీదకి తోసింది కూడా అరవిందే. అమాయకుళ్ళ నటిస్తూ అటు నిహారికని ఇటు అపర్ణని మోసం చేశాడు. ఇంతకాలం భగ్న ప్రేమికుల్లా నటిస్తూ ఎవ్వరికి అనుమానం రాకుండా బతికేశావు. కానీ ఈ రోజుతో నీ పాపం పండింది. మహా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అరవింద్ ఏంటో నాకు తెలుసు. నువ్వు కొత్తగా చెప్పనక్కర్లేదు. అపర్ణ, అరవింద్ అసలు స్వరూపం ఏంటో కాసేపట్లో తెలిసిపోతుంది. అంతవరకు ఓపిక పట్టు. అమ్మా, నిన్నెవరో తప్పుదోవ పట్టించారు. మొదటి నుంచి నువ్వు అరవింద్ని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు. తనని ఒక దుర్మార్గుడిలా చూస్తున్నావు. ఇదంతా ఆవిడగారే చేసింది అపర్ణ. అరవింద్ నువ్వు పెళ్లి చేసుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. అందుకే ఇదంతా చేస్తుంది. ఆంటీ, అన్యాయంగా మాట్లాడకండి. అమ్మెప్పుడు ఎవరికి ద్రోహం చేయదు. అలాగని ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించదు. అన్నయ్య, అరవింద్ గురించి ఏం తెలుసని దుర్మార్గుడు అంటున్నావు? అరవిందే హంతకుడు అని చెప్పడానికి సాక్ష్యాలున్నాయి. అందువల్లే ఏసీపీ గారు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆ సాక్ష్యాలన్నీ నువ్వు సృష్టించినవే రోజీ. అపర్ణ మళ్ళీ నీ దగ్గరకు తిరిగి రావాలని నా బిడ్డని జైలుకు పంపుతున్నావు, అంతే కదా? ఇందుమతి, నా గురించి నీకు బాగా తెలుసు. కల్లో కూడా అమాయకులకి అన్యాయం చేయను. అలాగే అన్యాయం చేసేవాళ్ళని కల్లో కూడా వదిలిపెట్టను. నీ కొడుకొక హంతకుడు. ఒకళ్ళో ఇద్దరినో కాదు, ఎంతో మందిని హత్య చేశాడు. ఇలాంటి వాణ్ణి వదిలిపెట్టే సమస్య లేదు. వదిలిపెట్టకమ్మా, చంపే. నీ పంతం నెరవేర్చుకోవడం కోసం అందరినీ చంపేసే.
విషయం అర్థమైంది. ఇదంతా నువ్వే చేస్తున్నావు. కానీ అరవింద్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అరవింద్, మేడం, మేము అరవింద్ని అరెస్ట్ చేయాలి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. లేదు లేదు, నేను అరవింద్ని వదలను. లేదు, నేనేం నేరం చేయలేదు. నాకు భగవంతుడు ఏ శిక్ష వేయడు. లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ప్రాణి నాటకాలు. నువ్వెంత దుర్మార్గుడివో కాసేపట్లో ప్రపంచానికి తెలుస్తుంది. అరవింద్, నాకేం తెలీదు. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. ఓకే మేడం. అరవింద్, నో. లేదు ఇన్స్పెక్టర్. అరవింద్, 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 అరవింద్. ఇంట్లో ఎవరూ లేరా? లేరు మేడం, వాళ్ళని మేమే బయటకు పంపించాం. సరే పదండి. పండు, త్వరగా కానివ్వండి. వాళ్ళెవరైనా వస్తే డేంజర్, సరేనా? సెర్చ్ వారెంట్ తీసుకున్నారు కదా మేడం, ఇంకేంటి ప్రాబ్లం? ఇంట్లో వాళ్ళకి వాడి గురించి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకే సర్చ్ వారెంట్ ఉన్నా ఇలా సీక్రెట్గా వచ్చాను. కమాన్, సర్చ్ చేయండి. ఓకే మేడం. పండు, మేడం, ఏం దొరకలేదు మేడం. కిల్లర్ దొరికేశాడు. దొరికేశాడా? అవును, పదండి. ఓకే మేడం.
సార్, తప్పించుకోవడానికి దారి లేక వాడు మొహం చూడండి ఎలా మాడిపోయిందో. అవును రోజీ గారు, ఇక వాడి నోటితో నిజం ఒప్పుకోవడమే మిగిలింది. ఇప్పుడే వస్తాను. మిస్టర్ అరవింద్, మీరు హత్యలు చేశారు అనడానికి, వాటిని దాచడానికి ట్రై చేశారు అనడానికి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశాం. చెప్పు అరవింద్, ఈ హత్యలు ఎందుకు చేశావు? డబ్బు కోసమా, లేక ఇంకేదైనా పర్పస్ ఉందా? సార్, నేనే హత్యలు చేయలేదు. నాకే పాపం తెలియదు. వెధవా, ఏమైందమ్మా? వాడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు మహా. నేరాలను ఒప్పుకోవడం లేదు. నేరస్తులందరూ అంతే కదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నేరం చేసినట్టు ఒప్పుకోరు. అరవింద్, నువ్వు ఆ స్థలానికి తరచూ వెళ్తున్నావు. కాదని బుకాయించకండి. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. సార్, ఆ గవర్నమెంట్ స్థలాలు దాటిన తర్వాత మా పొలాలున్నాయి. వాటిని చూడ్డానికి నేను తరచూ వెళ్తుంటాను. అమ్మా, వీడికి పొలాలెక్కడున్నాయి? వీడుండేది సిటీలో కదా. లోకి, వాడికి నిజంగానే పొలాలున్నాయా? నేను ఎంక్వైరీ చేశానమ్మా, వాడికి నిజంగానే అక్కడ పొలాలున్నాయి. నువ్వు అందుకోసమే అటువైపు వెళ్ళుండొచ్చు. కానీ ఆ ఇంటి దగ్గర ఎందుకు ఆగావు? సారీ సార్, నేనే ఇంటి దగ్గర ఆగలేదు. అమ్మా, వాడు ఆ ఇంటికి వెళ్ళినట్టు ప్రూఫ్లు లేకుండా చేశాడు. దానివల్ల లాభం లేదమ్మా. మిస్టర్ అరవింద్, ఆ అమ్మాయి నీకు తెలుసా? అమ్మా, ఖచ్చితంగా తెలియదని చెప్తాడు చూడు. లేదు, తెలుసనే చెప్తాడు. వాడు చాలా తెలివైన క్రిమినల్ మహా. తెలీదని చెప్తే దొరికిపోతాడని వాడికి తెలుసు. అందుకే ఆమె తెలుసని, కానీ తనకే డబ్బు ఇవ్వలేదని చెప్తాడు. సార్, తెలుసు సార్. తన పేరు సుభద్ర. ఓహో, ఆవిడకి 3 లక్షలు ఇచ్చారా? ఇచ్చాను సార్. ఎందుకిచ్చావు?
అడిగేది నిన్నే, చెప్పు. అది 3 లక్షలు ఆవిడకి ఎందుకు ఇచ్చావు? చంపేశావా? చంపేసే ఉంటావులే. 3 లక్షలు ఇచ్చాను కదా. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడుంటుంది? తన ఫోన్ నెంబర్ ఏమిటి? చెప్పు.